అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బ్రహ్మనాయుడు. రైట్, ధన్యవాదాలు రాజు. సో మరైతే మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తాను 2 చోట్ల ఓటమి చెందినప్పటికీ కూడా ఏమాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన దూరం జరిగిన పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా జనసేన అధినేతకు ప్రధాని మోదీకి వారిద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధాలు తారాస్థాయికి చేరిపోయిన పరిస్థితి. అనేక సందర్భాల్లో మేరా సాత్ పవన్ హై అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాక్షాత్తు జనసేన అధినేతను పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితి. సాక్షాత్తు 2024 ఎన్నికల తర్వాత పార్లమెంట్లో వందలాది మంది ఎంపీల సమక్షంలో ఏ పవన్ అయ్యాయి ఏ అంది అయి అని ఒక ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు. అయితే ప్రధానమంత్రికి ఎవరైతే ప్రధానమంత్రి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి కోరుకున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి ఏదైతే కోపాన్ని కక్షని పగని జనసేన అధినేత మీద కూడా చూపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎవరు, ఎందుకు ఆయనకి నరేంద్ర మోదీకి అత్యంత దగ్గర సంబంధాలు ఎందుకున్నాయి అని చెప్పి వారైతే వాకప్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు చాలా స్పష్టంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో ఇది ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి ఏం జరుగుతూ ఉంది అసలు? ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద ఎవరు కుట్ర పన్నుతున్నారు? అంత అవసరం అసలు ఎవరికి ఉంది? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి పగని కోపాన్ని ఏదైతే జనసేన అధినేత మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీద చూపించాలనేటువంటి ఆలోచన వారికి ఎందుకు వస్తుంది అనుకోవచ్చు? మనం చూసినట్లయితే బ్రహ్మనాయుడు ఎదిగే కొద్దీ శత్రువులు పుట్టుతూనే ఉంటారు. ఎందుకంటే ఎవరినైతే పట్టించుకోకుండా వదిలేస్తామో వారికి శత్రువులు ఉన్నట్టు కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరినైతే గట్టిగా పట్టించుకుంటారో అంటే వాళ్ళకి శత్రువులు ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అదే కోణంలో జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి రీతి కావచ్చు, ఆయన ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మెగాస్టార్ తమ్ముడుగా సినీ అరంగేట్రం చేసి అంచెలంచెలుగా వెతుకుతూ సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంగా మారి తదనంతర క్రమంలో రాజకీయాల మీద ప్రేమతోటి ప్రజలకు సేవ చేయాలనే భావనతోటి ఆయన రాజకీయాలు అరంగేట్రం చేసిన కాడి నుంచి కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదనే రీతిలో ఆయన సాగేటటువంటి తీరు ఏదైతే ఉందో అది అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాడని పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు సృష్టించినటువంటి పరిస్థితి. 2 చోట్ల ఓడగొడితే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని మూసేస్తాడని 2 చోట్ల ఓడించినటువంటి పరిస్థితి. ఒక్క సీటు వస్తే ఆ ఒక్క సీటును కూడా ప్రభుత్వంలో కలిపేసుకుని తిరిగి ఇంటికి పార్టీ ముగిపించేద్దామనే పరిస్థితి. వీటన్నిటినీ కూడా అధిగమించి ఏదైతే తనకు ప్రజలకు సేవ చేయాలనే భావన అయితే ఉందో ఆ భావనతోటి ప్రజల్లో నేను ఒకరిని, ప్రజల బాధలకి నేను ఒక సమాధానం అవుతానంటూ కూడా ఆయన నడిచినటువంటి తీరు ఏదైతే ఉందో అది అనిర్వచనీయం. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి బీజేపీ పెద్దలకి ఉన్నటువంటి సాంగత్యం మనం దగ్గరగా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ అంటే ఒక మిత్రుడులా కాదు, ఒక కన్న బిడ్డలాగా చూసేటటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కావచ్చు, పవన్ని ఇష్టపడని వారంటూ ఎవరు లేరనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి, ఇటు టీడీపీ ప్రభుత్వం మరలా గద్దెనెక్కడానికి కావచ్చు, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మరలా గద్దె ఎక్కడానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించినటువంటి పరిస్థితి.
ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పేటటువంటి మనస్తత్వం, ఆయన చేయాలనుకున్న పని ఎంత ఇబ్బంది అయినా సరే చేసేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టికల్ 390 చేసినప్పుడు పరిస్థితులు ఏదైతే అప్పటి నుంచి కూడా పవన్ అటు బీజేపీ పెద్దలకి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అటు కాశ్మీర్ పరంగా కావచ్చు, శత్రు దేశాల పరంగా కావచ్చు, బీజేపీ పెద్దలకి కావచ్చు, అటు నరేంద్ర మోడీకి కావచ్చు, భారీగానే ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు కావచ్చు, పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ క్లీన్ చిప్ చేసిందంటూ కూడా చేసిన ప్రకటనలు కావచ్చు, వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ కారణం కావడం అనేది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అటు కేంద్రంతో పాటు మనం ముఖ్యంగా రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే గెలిచినటువంటి ఒక్క సీట్ని కోల్పోయినటువంటి జనసేన, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, అంటే అసెంబ్లీలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వీటన్నిటినీ కూడా అధిగమించి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని 11 సీట్లకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి ఏదైతే అండర్ స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసినటువంటి ఎంపీ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచినటువంటి తీరు, ఇది మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్కి అమాంతం కూడా ఒక క్రేజ్ని కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ క్రేజ్ వాళ్ళకి వాడు వచ్చినటువంటి క్రేజ్ కాదు. ఆయన ఎంతో కష్టపడి ఇప్పటి వరకు కూడా ఏదో ఆయన చేయాలనుకున్నటువంటి దాన్ని ప్రతిదీ కూడా చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ, అటు కౌరవ రైతులకు సేవ చేస్తూ, అటు ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ నేనున్నాను మీ వెంటూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటు ఏదైతే ఈ అన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కావచ్చు, ఏదైతే అటు ఎన్డీఏ కూటమికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరూ కూడా పవన్కి వ్యతిరేకం కావడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి వాస్తవానికి వాటన్నిటిని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వారు మన నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ అది సాధ్యపడేటటువంటి విషయమా, సాధ్యపడేటటువంటి విషయం కాదా అనేది మాత్రం ముఖ్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది బ్రహ్మనాయుడు. అయితే సాంబశివరావు, జనసేన పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం అయితే జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఇబ్బందికరమైనటువంటి అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అవగాహన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడే ప్రచార మాధ్యమాల ద్వారా వీటి ద్వారా కూడా ఇక్కడ కార్యాలయానికి కొంతమందికి చేరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అటు జన సైనికులకు కూడా ఈ యొక్క సమాచారం అంత ఉండదు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి అసలు ఏంటి ఇది నిజమా వాస్తవా కాదా అనేది కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ జనసేన ప్రస్తుతం కార్యాలయం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ లేనందువల్ల కొద్దిగా పబ్లిక్ అయితే రావడం, కానీ ఆరా చేయడం మాత్రం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి ఇలాంటి కుట్ర జరుగుతుందంట కదా అంటూ కూడా అటు జన సైనికులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, మరియు పవన్ అభిమానులు కావచ్చు, వారందరూ కూడా ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో మొత్తానికి కనుక చూస్తే